2024 ఎన్నికల ఫలితాలు ఎవ్వరూ ఊహించని విధంగా వచ్చాయి. ఈ ఎన్నికలు చరిత్రలోనే నిలిచిపోయే విధంగా, మునుపెన్నడూ రాని విధంగా ఫలితాలు వచ్చాయి. అది వైఎస్ జగన్ వ్యతిరేకతని, రాష్ట్రంలో అభివృద్ధి లేదని కొందరు, చంద్రబాబు అయితేనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని మరికొందరు. ఇలా కూటమి భారీ గెలుపుకు చాలా కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే టీడీపీ గెలుపు కోసం చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి చాలా కష్టపడ్డారని చెప్పాలి. ఎందుకంటే భువనేశ్వరి ఎప్పుడూ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. కానీ చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు మాత్రం నిజం గెలవాలి అంటూ ఫస్ట్ టైం ఆమె ప్రజల్లోకి వెళ్ళి తన వంతు పోరాటం తాను చేశారు. ఆ సమయంలో భువనేశ్వరికి ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. భువనేశ్వరికి తోడుగా లోకేష్ సతీమణి బ్రాహ్మణి కూడా తన వంతు కృషి తాను చేశారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మాజీ సీఎం అరెస్టును జీర్ణించుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఓదార్చేందుకు నిజం గెలవాలి యాత్ర చేపట్టారు. మరణించిన వారి కుటుంబ సభ్యులను కలుస్తూ వారికి ఆర్థిక సాయం చేస్తూ ధైర్యం చెబుతూ భువనేశ్వరి ముందుకు సాగారు. అలాగే బ్రాహ్మణి కూడా ప్రజల్లో తిరుగుతూ చంద్రబాబు రాజకీయ అనుభవం గురించి వివరిస్తూ ఆమె కూడా పార్టీ గెలుపు కోసం చాలా కష్టపడ్డారని ఇప్పటికీ కూడా చాలామంది టీడీపీ నేతలు అంటూ ఉంటారు. చంద్రబాబు 52 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలైన కూడా భువనేశ్వరి నిజం గెలవాలి అన్న కార్యక్రమాన్ని మాత్రం మాపలేదు. వరుసగా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటూ పార్టీ కేడర్లో ధైర్యాన్ని నింపారు. నేను ప్రత్యక్ష రాజకీయాలకు వస్తానని అనుకోను, దానిపై నాకు ఆసక్తి లేదు. నేను హెరిటేజ్ ఫుడ్స్ యొక్క ఎండీగా మరియు నేను చాలా ఇష్టపడే ఎన్టీఆర్ ట్రస్ట్ను నిర్వహించబోతున్నానని కూడా ఆమె పార్టీ మీటింగులలో చెప్పుకొచ్చారు. చంద్రబాబు గెలిచి తిరిగి అసెంబ్లీలో అడుగుపెట్టిన సందర్భంగా ఆయన అర్ధాంగి భువనేశ్వరి ఆనందం అయితే వర్ణించలేనిదని చెప్పాలి. గౌరవ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది, ప్రజలకు ప్రణామం అంటూ ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో చంద్రబాబు శపథం చేసిన దృశ్యాలు, తాజాగా గౌరవంగా అసెంబ్లీలో అడుగుపెట్టి ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన దృశ్యాలతో కూడిన వీడియోను సైతం భువనేశ్వరి జత చేస్తూ ట్వీట్ చేశారు.